ఈ రోజు మనం టెక్సాస్ కిల్లింగ్ ఫీల్డ్స్ అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. సీన్ ఓపెన్ చేస్తే మనకు రోడ్డు మీద ఆగి ఉన్న కార్ ని చూపిస్తారు. లేన్ అనే అమ్మాయి కార్ అది, కానీ ఆమె అందులో ఉండదు. ఆనవాళ్ళు చూస్తే ఆమెను ఎవరో కిడ్నాప్ చేసి ఉన్నారని అర్థమవుతుంది. కట్ చేస్తే మనకిప్పుడు ఇద్దరు డిటెక్టివ్స్ ని చూపిస్తారు, మైక్ ఇంకా బ్రెయిన్. వీళ్ళిద్దరు టెక్సాస్ లో పనిచేస్తుంటారు. కంట్రోల్ రూమ్ నుండి ఒక కాల్ వస్తుంది. టీనేజ్ అమ్మాయి డెడ్ బాడీ ఒకటి రోడ్డు మీద పడి ఉంటది. ఆమెని ఎవరో హత్య చేసి ఉంటారు. సో వర్షం పడుతుందని భావించిన ఇద్దరు డిటెక్టివ్లు ఫాస్ట్ గా వెళ్లి డెడ్ బాడీ మీద కిల్లర్ DNA ని కలెక్ట్ చేస్తారు. ఫారెన్సిక్ కి దగ్గరుండి పంపిస్తారు. ఇప్పుడే మనకు వీధుల్లో తిరిగే అమ్మాయి యానీని చూపిస్తారు. బ్రెయిన్ యానీని పిలిచి ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగితే, అమ్మ ఇంటికి రావద్దన్నది నన్ను అని చెప్తుంది. యానీ స్టోర్ లో చేసిన చిన్న దొంగతనం వల్ల చిన్న పిల్లల జైలుకి వెళ్లి వచ్చుంటది. ఈమె ఇంట్లోనే ఉండాలి, బయటికి వెళ్లకుండా చూసే రెస్పాన్సిబిలిటీస్ డిటెక్టివ్ బ్రెయిన్ దే. అందుకే బ్రెయినే దగ్గరుండి యానీని ఇంటి వద్ద డ్రాప్ చేస్తాడు. యానీ తల్లి లూసియా పెద్ద అది మొగుడులేని ఈమె ఇంటి పక్కన ఉండే అందరి మగవాళ్ళని ఇంటికి పిలిపించుకొని మరీ ఎంజాయ్ చేస్తుంది. ఈ విషయం తెలిసిన బ్రెయిన్ లూసియాని తిడతాడు. ఇంట్లో స్కూల్ కి వెళ్లే కూతుర్ని పెట్టుకుని ఏంటి చిల్లర పనులు అని బ్రెయిన్ ఆమెను ఫుల్ తిడతాడు. మగవాళ్ళని డిటెక్టివ్ మైక్ వెళ్ళగొడతాడు. అందులో రైనో అనే ఒకడు మైక్ వైపు అదే పనిగా చూస్తుంటాడు. సో మైక్ కి కోపం వచ్చి రైనో ఐడిని అడుగుతాడు. వాడు ఇవ్వను అంటాడు. తిరిగి బ్యాక్ ఆన్సర్స్ ని ఇస్తూనే ఉంటాడు. మైక్ వాడిని కొట్టబోతుంటే బ్రెయిన్ ఆపుతాడు. తర్వాత యానీ వాళ్ళ ఇంట్లోకి వెళ్లి పడుకుంటుంది. ఎందుకు పోలీసులని ఇంటి వరకు తెచ్చినావు అని యానీ అన్న యూజిన్ ఆమెని తిడతాడు. తర్వాత ఇక రోడ్డు మీద చనిపోయిన అమ్మాయి హత్య కేసుని ఇద్దరు డిటెక్టివ్స్ ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆమె ఒక అనాథని వేరే స్టేట్ నుండి వచ్చినట్టు బ్రెయిన్ కి తెలుస్తుంది. సో ఇలా వేరే స్టేట్ నుండి వచ్చిన వాళ్ళని బ్లాక్ కాలనీలో ఉన్న వాళ్ళు ప్రాస్టిట్యూషన్ లోకి దింపుతారు. సో బ్రెయిన్ ఆ కాలనీకి వెళ్లి ఆ అమ్మాయి గురించి అడుగుతాడు. షియలా అనే అమ్మాయి చనిపోయిన అమ్మాయి పేరు డెబీ అని, ఆమె లివోన్ దగ్గర ఉండటం చూసినా అని చెప్తుంది. సో ఇక బ్రెయిన్ మళ్ళీ లివోన్ దగ్గరకు వెళ్లి కలుస్తాడు. చనిపోయిన డెబీ ఒక బ్రిటిష్ వాడితో తిరిగేది. ఆ బ్రిటిష్ వాడిని చూసిన బాడీ మొత్తం టాటూస్ ఉంటాయి, కానీ వాడి పేరు తెలీదు. తెలిస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తా అని లివోన్ బ్రెయిన్ తో అంటాడు. తర్వాత మనకు యానీని చూపిస్తారు. ఈమె స్కూల్ నుండి తిరిగి వస్తుంటే రూల్ అనే చిల్లర విధవ యానీని ఏడిపిస్తుంటాడు. ఆమెని కార్ ఎక్కమని ఫోర్స్ చేస్తాడు, కానీ తను ఎక్కదు, తప్పించుకొని పారిపోతుంది. కట్ చేస్తే ఇంకోవైపు మనకు హీరోయిన్ ని చూపిస్తారు. ఈమె కూడా డిటెక్టివే, కానీ టెక్సాస్ అవుట్ సైడ్ లో పనిచేస్తుంటది. మనకు లేన్ అనే అమ్మాయి కారు స్టార్టింగ్ లో చూపించారు కదా, ఆ అమ్మాయి మిస్ అయి ఉంటది. సో హీరోయిన్ లేన్ మిస్సింగ్ కేస్ ని ఇన్వెస్టిగేట్ చేస్తుంది. తను ఒక్కతే కేస్ ని సాల్వ్ చేయలేదని అనుకుని హెల్ప్ కోసం బ్రెయిన్ కి కాల్ చేస్తుంది. కానీ అది నీ పరిధి కాదు, నువ్వెందుకు ఆమెకు హెల్ప్ చేస్తావు అని మైక్ బ్రెయిన్ తో అంటాడు. బేసిక్ గా మైక్ ఎక్స్ వైఫే మన హీరోయిన్. ఇద్దరు విడిపోయి ఉంటారు, ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు. మరి తన పార్ట్నర్ తీసుకొని పోతే మైక్ చేతులు ముడుచుకొని కూర్చుంటాడా చెప్పండి? బ్రెయిన్ ని వెళ్ళనివ్వడు. కానీ బ్రెయిన్ ఉండి అరే పాపం రామే హెల్ప్ చేస్తాలే అని లేన్ కేస్ ని కూడా ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తర్వాత మైక్ లూసియా ఇంటి దగ్గర గొడవ పెట్టుకున్న రైనో వర్క్ చేసే ప్లేస్ కి వెళ్తాడు. అక్కడ ఎంప్లాయీస్ ని రైనో గురించి ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా అని అడుగుతాడు. దాంతో వాడిని బొక్కలో వేయచ్చని మైక్ అనుకుంటాడు. కానీ రైనో దగ్గర ఏం ప్రాబ్లం లేదని ఎంప్లాయీస్ చెప్పడంతో మైక్ సైలెంట్ గా వెళ్ళిపోతాడు. మైక్ రావడం రైనో చూసి ఇరిటేట్ ఫీల్ అవుతాడు. తర్వాత బ్రెయిన్ చనిపోయిన డెబీ అడ్రస్ ని కనుక్కొని అక్కడికి వెళ్తాడు. రెబా నడిపే హాస్టల్లో డెబీ కొన్ని రోజులు నివాసం ఉండి ఉంటుంది. ఆమె రూమ్మేట్స్ ని అడిగి డెబీ గురించి బ్రెయిన్ ఎంక్వైరీ చేస్తాడు. లెవోన్ ఇంకా రూల్ అనే అబ్బాయిలిద్దరు డెబీ కోసం తరచూ వచ్చేవాళ్ళు. జాబ్ ఇప్పిస్తా అని చెప్పి పాపం ఆ అమ్మాయిని ప్రాస్టిట్యూషన్ లో దింపిండ్రు. అమ్మాయిని ఎప్పుడు వాళ్ళు కొడుతూ టార్చర్ చేసేవాళ్ళు. ఆమె దగ్గర ఉన్న డబ్బుని కూడా వాళ్ళు లాక్కొని పోయేవారని రూమ్మేట్స్ బ్రెయిన్ తో అంటారు. రూల్ అంటే ఎవడో కాదు, మనం ఇందాక రోడ్డు మీద యానీని ఏడిపించినోడిని చూసినాం కదా, వాడే వీడేవాడు. లివోన్ కూడా డెబీని టార్చర్ చేసింది కాబట్టి వాడిని కూడా కొట్టి మరి పిలిచి ఇన్వెస్టిగేట్ చేస్తారు మన డిటెక్టివ్లు. డెబీ ఇష్టపూర్వకంగానే ప్రాస్టిట్యూషన్ లో దిగింది. నాకు రూల్ ఒక ఫ్రెండ్ అంతే, వాడి క్రిమినల్ హిస్టరీ నాకు తెలియనే తెలీదు అని లివోన్ అంటాడు. కానీ ఇప్పుడే మైక్ కి ఫుల్ కోపం వస్తుంది. డెబీ ఒక మైనర్ పిల్ల, ఆమెని ప్రాస్టిట్యూషన్ లో దింపినందుకు మైక్ లివోన్ ని కొట్టబోతాడు. కానీ బ్రెయిన్ మళ్ళీ అతన్ని ఆపుతాడు. తర్వాత ఇక మనకు ఒక లేడీని చూపిస్తారు. ఈమెకి ఒక బేబీ ఉంటది, హస్బెండ్ ఉండడు. రాత్రిపూట పడుకుంటున్న టైంలో కిల్లర్ ఇంట్లో చొరబడి లేడీని కిడ్నాప్ చేయబోతాడు. ఆమె గట్టిగా అరవడంతో బయట ఎవరో డోర్స్ ని కొడతారు. కిల్లర్ భయపడి పారిపోతాడు. వెంటనే మళ్ళీ ఆ లేడీ పోలీస్ లకు కాల్ చేసి మ్యాటర్ చెప్తుంది. అడ్రస్ ని కనుక్కొని బ్రెయిన్ ఇంకా మైక్లు వెంటనే లేడీ ఇంటికి స్టార్ట్ అవుతారు. మళ్ళీ వెళ్లిపోయిన కిల్లర్ తిరిగి వచ్చి మళ్ళీ ఈ లేడీని అటాక్ చేస్తాడు. కిడ్నాప్ చేసే టైంలోనే పోలీస్ సైరన్ విని వాడు దాక్కుంటాడు. పారిపోతున్న కిల్లర్ ని బ్రెయిన్ పట్టుకుంటాడు. కానీ కిల్లర్ బ్రెయిన్ ని కొట్టి అతని గన్ ని దొంగతనం చేస్తాడు. కట్ చేస్తే మైక్ ఇంకా మిగతా పోలీసులు లేడీని ఆమె బేబీని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. తర్వాత స్టేషన్ లో లేడీని కిల్లర్ గురించి అడుగుతారు. ఇంట్లోకి చొరబడింది ఒక్కడు కాదు, ఇద్దరు కిల్లర్స్ అని ఆమె చెప్పడంతో బ్రెయిన్ ఇంకా మైకులు షాక్ అయిపోతారు. వాళ్ళు ఇంటి బయట ఆరేసే బట్టలని 2-3 రోజులు అబ్జర్వ్ చేస్తారు. మగవాళ్ళ బట్టలు లేకుండా ఓన్లీ
ఆడవాళ్ళ బట్టలు ఉంటే ఆ ఇళ్ళని టార్గెట్ చేసి ఆ లేడీస్ ని కిడ్నాప్ చేసి చంపేస్తున్నారని డిటెక్టివ్లకి ఇప్పుడు అర్థమైపోతుంది. అప్పుడే ఇద్దరు డిటెక్టివ్లకి ఒక కాల్ వస్తుంది. ఒక అమ్మాయి సౌండ్స్ వినిపిస్తాయి. ఆమె నన్ను చంపొద్దు ప్లీజ్ ప్లీజ్ అని అరుస్తుంది. సడన్ గా ఆ అమ్మాయి అరుపులు ఆగిపోతాయి. అంటే కిల్లర్స్ ఇద్దరు ఆ అమ్మాయిని చంపేశారని అర్థం. ఈ కాల్ ని కిల్లర్స్ డైరెక్ట్ గా పోలీసులకే కాల్ చేసి వినిపించారంటే చూసుకోండి, పోలీసులు మమ్మల్ని ఏం చేయలేరు, దమ్ముంటే మమ్మల్ని పట్టుకోండి అని ఛాలెంజ్ చేసినట్టే కదా. కానీ చనిపోయిన అమ్మాయి ఎవరు, కిల్లర్స్ ని ఎలా పట్టుకోవాలనే ప్రశ్నలు డిటెక్టివ్ల మెదడులో గుచ్చుకుంటాయి. ఇప్పుడు బ్రెయిన్ తన ఓల్డ్ ఫ్రెండ్ అయిన జాన్ కి కాల్ చేసి కిల్లర్ కాల్ చేసిన నెంబరు ఎక్కడి నుండి వచ్చిందో లొకేషన్ ని ట్రేస్ చేసి కనుక్కోమంటాడు. జాన్ కనుక్కొని టెక్సాస్ కిల్లింగ్ ఫీల్డ్స్ నుండి వచ్చిందని చెప్తాడు. కానీ మొబైల్ నెంబర్ ఎవరితో కనిపెట్టి చెప్తా అంటాడు. టెక్సాస్ కిల్లింగ్ ఫీల్డ్స్ లో ఎన్నో సంవత్సరాల నుండి చాలా మంది అమ్మాయిల హత్యలు జరుగుతున్నాయి. కానీ అక్కడికి వెళ్లి ఇన్వెస్టిగేట్ చేయాలంటే పోలీసులకే సుసు పడుతుంది. అంత డేంజర్ ఆ ప్లేస్. తర్వాత హీరోయిన్ డిటెక్టివ్ లకి కాల్ చేసి స్టార్టింగ్ లో మిస్ అయిన అమ్మాయి డెడ్ బాడీ దొరికిందని స్పాట్ కి రండి అని చెప్తుంది. లేని డెడ్ బాడీని చెరువు పక్కన ఒక కుర్రోడు కుక్కతో వాకింగ్ కి వెళ్ళినప్పుడు చూసి ఉంటాడు. ఈ బాబే హీరోయిన్ కి ఇన్ఫార్మ్ చేసి ఉంటాడు. సో ఇప్పుడు హీరోయిన్ డిటెక్టివ్ లని రమ్మంటుంది. కానీ బ్రెయిన్ మాత్రమే వస్తాడు. మైక్ ఎప్పుడు లేటేనా అని హీరోయిన్ కోప్పడుతుంది. లేన్ డెడ్ బాడీ చెరువులో పడి ఉంటుంది. లేనిది ఒక చెయ్యి కూడా మిస్ అయి ఉంటది. ఆమె ఒంటి మీద కిల్లర్ ఫింగర్ ప్రింట్స్ ఉండటం బ్రెయిన్ చూస్తాడు. వాటిని కలెక్ట్ చేసి టెస్ట్ కి పంపిస్తే పక్కా కిల్లర్ ని కనిపెట్టొచ్చు అని అనుకుంటాడు. వర్షం పడటం స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ ఇంకా బ్రెయిన్ ఇద్దరు కష్టంతో బాడీని బయటికి తీయడానికి ట్రై చేస్తారు. కానీ వీలు పడదు. ఇక లేట్ గా మైక్ వచ్చి హెల్ప్ చేస్తాడు. అప్పటికే కిల్లర్ ఫింగర్ ప్రింట్స్ వర్షం వల్ల తుడిచిపెట్టుకొని పోతాయి. సో మైక్ ని హీరోయిన్ ఫుల్ తిడుతుంది. తర్వాత రోజు మైక్ యానీ వెంట పడే రూల్ గార్డ్ ఫాలో అవుతాడు. వీడికి టాటూస్ కూడా ఉండటం మైక్ చూస్తాడు. లివాన్ గార్డ్ చెప్పిన రూల్ గార్డ్ వీడే అని మైక్ కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఆ రూల్ గార్డ్ ప్రాస్టిట్యూషన్ చేసే బ్లాక్ లేడీ వద్దకు వెళ్లి గరాజ్ లో ఏమో మాట్లాడుకుంటాడు. తర్వాత వెళ్లిపోతాడు. మైక్ వెంటనే ఆ లేడీని కలిసి గరాజ్ కీస్ ఇప్పించుకుంటాడు. ఓపెన్ చేస్తే లోపల నెంబర్ ప్లేట్ లేని ఒక కార్ ఉంటది. ఆ కార్ సీట్ మీద మొదట్లో చనిపోయింది కదా డెబీ, ఆమె రక్తం ఉంటది. సో ఇక వీడు ఇంకా లివాన్ కలిసి డెబీని హత్య చేశారని మైక్ అనుకుంటాడు. రూల్ ని ఫాలో అయ్యే పనిలో మైక్ పడతాడు. కట్ చేస్తే హీరోయిన్ కి ఒక అన్నోన్ పర్సన్ కాల్ చేసి చెరువు పక్కన చనిపోయిన అమ్మాయి లేన్ మిస్ అయిన చెయ్యి దొరికిందని చెప్తాడు. సో హీరోయిన్ బ్రెయిన్ ని వెంట పెట్టుకొని కాల్ చేసిన అడ్రస్ కి వెళ్తుంది. లేన్ చెయ్యికి ఉండే ఉంగరం మిస్ అవుతుంది. ఆ రింగ్ ని లోకల్ రౌడీలు దొంగతనం చేసి ఉంటారు. బ్రెయిన్ వాళ్ళతో ఫైట్ చేసి రింగ్ ని తిరిగి తీసుకుంటాడు. కట్ చేస్తే బ్రెయిన్ ఫ్రెండ్ జాన్ కాల్ చేసి కిల్లర్ కాల్ చేసిన మొబైల్ ఎవరితో కాదు, చనిపోయిన లేన్దే. వాడు ఇప్పటికీ ఆ మొబైల్ నే యూజ్ చేస్తుండని చెప్తాడు. కిల్లర్ పోలీసులకు కాల్ చేసినప్పుడు వాడి అరుపులు కూడా రికార్డ్ అయి ఉంటాయి. మనము ఇందాక ఒక ఒంటరి లేడీ ఇంట్లోకి ఇద్దరు కిల్లర్స్ చొరబడి కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తున్నారని చూసాం కదా. అప్పుడు ఆమె పోలీసులకు కాల్ చేసి ఉంటది. బ్యాక్గ్రౌండ్ లో ఒక కిల్లర్ గాడి వాయిస్ కూడా బ్రెయిన్ వింటాడు. వాడి వాయిస్ ఇంకా లేన్ ని చంపిన కిల్లర్ గాడి వాయిస్ సేమ్ ఉంటాయి. అంటే వరుస హత్యలు చేస్తుంది ఒకడే కిల్లర్ అని బ్రెయిన్ కి అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇంకెప్పుడైనా లేన్ మొబైల్ నెంబర్ నుండి కిల్లర్ ఏ కాల్ చేసినా నాకు ఇన్ఫార్మ్ చెయ్యి అని బ్రెయిన్ జాన్ తో అంటాడు. తర్వాత యానీని చూపిస్తారు. తను వాళ్ళ అమ్మ డ్రైవింగ్ లైసెన్స్ ని అమ్మడానికి ట్రై చేసి లేడీ పోలీస్ కి దొరికిపోయి ఉంటుంది. లేడీ పోలీసు బ్రెయిన్ కి మంచి ఫ్రెండ్ కాబట్టి ఏ కేసు పెట్టకుండా బ్రెయిన్ కి యానీని అప్పజెప్తుంది. ఇప్పుడు బ్రెయిన్ యానీని ఫుల్ తిడతాడు. తప్పులు చేయకుండా బుద్ధిగా చదువుకోమా అని బ్రెయిన్ యానీతో అంటాడు. అప్పుడే బ్రెయిన్ వాళ్ళ కొలీగ్స్ కి కొన్ని కాల్స్ చేసి కిల్లర్ గురించి మాట్లాడాలని అనుకుంటాడు. ఆ మాటలు చిన్న పిల్ల అయిన యానీ వినకూడదని చెప్పి కార్ ని ఒక సూపర్ మార్కెట్ దగ్గర ఆపుతాడు. షాప్ కి వెళ్లి ఏమైనా కొనుక్కోపో అని బ్రెయిన్ యానీని పంపిస్తాడు. వెళ్లి ఎంతసేపు అయినా యానీ తిరిగి రాకపోవడంతో బ్రెయిన్ కి డౌట్ వచ్చి లోపలికి వెళ్లి చూస్తాడు. ఓనర్ కూడా బిజీగా ఉండటంతో యానీని చూసి ఉండదు. అక్కడ ఒక జ్యూస్ బాటిల్ కూడా కింద పడి పగిలిపోయి ఉంటది. సో యానీని కూడా కిల్లర్ కిడ్నాప్ చేసిండని బ్రెయిన్ కి అర్థమైపోతుంది. వెంటనే అతను కాల్ చేసి కంట్రోల్ రూమ్ కి ఇన్ఫార్మ్ చేస్తాడు. కిల్లర్ కాల్ చేసింది టెక్సాస్ ఫీల్డ్స్ నుండే కాబట్టి అక్కడికి బ్రెయిన్ వెళ్ళాలి అనుకుంటాడు. తన ఆఫీస్ లో ఉన్న మ్యాప్ ని పట్టుకుని టెక్సాస్ కిల్లింగ్ ఫీల్డ్స్ కి బయలుదేరతాడు మన బ్రెయిన్. టెక్సాస్ ఫీల్డ్స్ లో యానీ సాక్స్ బ్రెయిన్ కి దొరుకుతుంది. దానికి యానీ రక్తం కూడా ఉంటుంది. వెంటనే బ్రెయిన్ మైక్ కి కాల్ చేస్తే అతను రెస్పాండ్ అవ్వడు. సో బ్రెయిన్ యానీ ఇలా కిడ్నాప్ అయింది, టెక్సాస్ ఫీల్డ్స్ లో తన సాక్స్ దొరికింది, నీ కుక్కని తీసుకొని రా, యానీని కనిపెట్టొచ్చు అని వాయిస్ మెసేజ్ ని రికార్డ్ చేసి పంపుతాడు. కానీ అక్కడ మైక్ రూల్ ని పట్టుకోవాలనే బిజీలో ఉంటాడు. బ్లాక్ లేడీ గరాజ్ లో ఉన్న రూల్ కార్ ని నిప్పంటించనిక చూస్తుంది. వెంటనే మైక్ వెళ్లి ఆమెను ఆపుతాడు. అప్పుడే అక్కడికి రూల్ ఇంకా లియోన్లు వస్తారు. మైక్ ని చూసి
చూసి వాళ్ళు పారిపోతారు. మైక్ కార్ లో వాళ్ళని చేస్తాడు, కానీ వాళ్ళు ఎస్కేప్ అయిపోతారు. నీ వల్లే నేను ఇందులో ఇరుక్కున్నా అని లివోన్ రోల్ మీద కోపడతాడు. సో ఇప్పుడు రోల్ కోపం వచ్చి లివోన్ ని కాల్చి చంపేస్తాడు. మైక్ ఇక ఆగిపోయి బ్రెయిన్ పంపిన వాయిస్ మెసేజ్ ని వింటాడు. వెంటనే మైక్ తన కుక్కని వెంట వేసుకొని టెక్సాస్ ఫీల్డ్స్ కి రీచ్ అవుతాడు. అక్కడ ఇప్పుడు మైక్ ఇంకా బ్రెయిన్ లు కలిసి యానీ కోసం వెతుకులాట ప్రారంభిస్తారు. మైక్ కుక్క యానీ సాక్స్ వాసన బట్టి యానీని కనిపెడుతుంది. కిల్లర్ యానీని ఒక చెట్టు కట్టేసి ఉంటాడు. ఆమె కొన ఊపిరితో ఉంటుంది. నువ్వు వెంటనే యానీని తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేయి. నీ కుక్క నాతోనే ఉంటది, నేను ఇక్కడే ఉండి కిల్లర్ ని పట్టుకుంటా అని బ్రెయిన్ అంటే సరే అని మైక్ యానీని తీసుకెళ్తాడు. ఇక బ్రెయిన్ మైక్ కుక్కతో కలిసి కిల్లర్ కోసం వెయిట్ చేస్తుంటాడు. రాత్రి పూట కిల్లర్ బంధించిన యానీని చంపాలని వస్తాడు ఫీల్డ్స్ కి, కానీ అక్కడ యానీ ఉండదు కదా. ఇప్పుడు బ్రెయిన్ కిల్లర్ ని చూసి షాక్ అయిపోతాడు. వీడు ఎవడో కాదు, లూసియా ఇంట్లో ఉండి మైక్ తో గొడవ పడిన రైనో గాడే. ఇప్పుడు బ్రెయిన్ వీడిని చంపుదామని గన్ ని పాయింట్ చేస్తాడు, కానీ వెనుక నుండి ఇంకొకడు వస్తాడు. వాడు ఎవడో కాదు, యానీ సొంత అన్న యూజినే. ఇద్దరు కలిసి సిటీలో ఒంటరి మహిళలని టార్గెట్ చేసి చంపుతున్నారని బ్రెయిన్ కి ఇప్పుడు క్లియర్ గా అర్థమైపోతుంది. అండ్ ఒంటరి లేడీ చెప్పింది కదా, వచ్చింది ఒకడు కాదు ఇద్దరు కిల్లర్స్ అని. ఆ ఇద్దరు వీళ్ళే అన్ని హత్యలు చేసింది. మరి రూలు లివన్ల సంగతి ఏందని మనకు డౌట్ వస్తుంది. వాళ్ళు ఒకప్పుడు కిల్లర్సే, కానీ ప్రాస్టిట్యూషన్ లోకి దిగాక హత్యలని చేయడం ఆపేసి ఉంటారు. డెబ్బీని కూడా రైనో ఇంకా యూజిన్ లే కలిసి చంపి ఉంటారు. ఇప్పుడు ఒంటరిగా ఉన్న బ్రెయిన్ ని ఇద్దరు కిల్లర్స్ కలిసి చంపేస్తారు. కట్ చేస్తే మైక్ యానీని హాస్పిటల్ లో అడ్మిట్ చేస్తాడు. తిరిగి టెక్సాస్ ఫీల్డ్స్ కి ఒంటరిగా వెళ్లిన బ్రెయిన్ ని సేవ్ చేయాలి అనుకుంటాడు. హీరోయిన్ ని వెంట వేసుకుని ఫీల్డ్స్ కి స్టార్ట్ అవుతాడు. అప్పుడే రైనో మైక్ కి కాల్ చేసి నీ ఫ్రెండ్ బ్రెయిన్ ని చంపేసిన చూసుకోరా వెదవా అని చెప్తాడు. అసలు వీడేవాడు బ్రెయిన్ ఎలా చంపిండు అని మైక్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. అప్పుడే బ్రెయిన్ ఓల్డ్ ఫ్రెండ్ అయిన జాన్ బ్రెయిన్ ఫోన్ కి కాల్ చేస్తాడు. బ్రెయిన్ తన ఫోన్ ని మైక్ కార్ లోనే మర్చిపోయి ఉంటాడు. సో ఆబ్వియస్లీ మైకే లిఫ్ట్ చేసి జాన్ తో మాట్లాడతాడు. బ్రెయిన్ ని చంపేసిన కిల్లర్ ఇందాక కాల్ చేసిండు కదా, ఆ కాల్ యానీ ఇంటి లొకేషన్ ని చూపిస్తుందని చెప్పడంతో మైక్ ఫ్యూజ్ ఒక్కసారిగా ఎగిరిపోతుంది. వెంటనే మైక్ హీరోయిన్ ని టెక్సాస్ ఫీల్డ్స్ కి పంపి బ్రెయిన్ ని చూడమంటాడు. మైక్ ఇప్పుడు కాల్ లొకేషన్ చూపిస్తున్న యానీ ఇంటికి ఒంటరిగా వెళ్తాడు. యానీ ఇంట్లో యూజిన్ ఫుల్ టెన్షన్ పడుతుంటాడు. వీళ్ళు బ్రెయిన్ ని చంపిండ్రు కదా, పోలీసులకి దొరికిపోతామేమో అని సుసుపోసుకుంటూ ఉంటాడు. అప్పుడే మైక్ బ్రెయిన్ ఫోన్ కి కాల్ చేస్తాడు. లోపల యూజిన్ కాల్ ని లిఫ్ట్ చేస్తాడు. ఇక ఈ రైనో ఇంకా యూజిన్ లే ఆ ఇద్దరు కిల్లర్స్ అని మైక్ కి క్లియర్ గా అర్థమైపోతుంది. లూసియాకి కాల్ చేసిన మైక్ నీ కూతురు యానీని యూజిన్ ఇంకా రైనోలు చంపబోయారు, నిజం ఇది, కావాలంటే వాళ్ళనే అడుగని మైక్ అంటాడు. సో ఇప్పుడు లగేజ్ సదురుకొని వెళ్లిపోతున్న రైనోని ఇంకా యూజిన్ ని లూసియా ఆపి నా కూతుర్ని ఏం చేస్తారా చెప్పండి అంటూ వాళ్ళని ఆపుతుంది. నేనేం చేయలేదమ్మా, వీడే నా చెల్లిని చంపుదాం అనుకుండా అని యూజిన్ రైనోని పాయింట్ చేస్తాడు. ఇప్పుడు ఇక రైనో ఇంకా యూజిన్ ఇద్దరు గొడవ పడతారు. రైనో తన గన్ తో యూజిన్ ని ఇంకా లూసియాని షూట్ చేస్తాడు. చనిపోతున్న యూజిన్ కూడా గన్ ని తీసి రైనోని షూట్ చేస్తాడు. ఇక ఈ గొడవలో యూజిన్ ఇంకా లూసియాలు కన్ను మూస్తారు. మైక్ ఇంట్లోకి వెళ్లి రైనో గాడి కన్ఫ్రంట్ చేస్తాడు. యానీ వల్లే పోలీసులు ఊరికే లూసియా ఇంటికి వస్తున్నారు. మైక్ కూడా రైనో గురించి కంపెనీలో ఎంక్వైరీ చేశాడు. ఇలాగే కంటిన్యూ అవుతాయి. ఏదో ఒక రోజు రైనో ఇంకా యూజిన్లు కలిసి చేసే హత్యల గురించి బయట పడుతుందని ఊహించి జాగ్రత్త పడటం కోసం యానీని చంపాలనుకుంటారు. ఇది ఆ ఇద్దరు కిల్లర్స్ ప్లాన్. ఇప్పుడు ఇక మైక్ రైనోని కాల్చి చంపేస్తాడు. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత గాయాల నుండి కోలుకున్న యానీని మైక్ బ్రెయిన్ ఇంటికి తీసుకెళ్తాడు. డిటెక్టివ్ బ్రెయిన్ ఇంకా బ్రతికే ఉంటాడు. టెక్సాస్ ఫీల్డ్స్ కి వెళ్లిన హీరోయిన్ చావు బ్రతుకుల్లో ఉన్న బ్రెయిన్ ని కనిపెట్టి హాస్పిటల్లో కరెక్ట్ టైం కి అడ్మిట్ చేసి ఉంటది. సో ఇతను కూడా గాయాలతో బయటపడి ఉంటాడు. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.